డిలీట్ కొన్ని చేసింది అంతే లేదు కోడి గొంతు కోయడం అంటారండి. సో ఆల్మోస్ట్ ఇంకా అది చనిపోయింది. నాటుకోడి చనిపోయిందని కాదు, ఇది నాటుకోడి అండి. సో దీన్ని ఇలా ఎందుకంటే ఇవాళ ఇక్కడ చికెన్ చేస్తున్నారు, చికెన్ కర్రీ చేయాలంటున్నారు. దానికోసం నాటుకోడిని పట్టుకొని ఇలా గొంతు కోసేసి ఆల్మోస్ట్ చనిపోయింది. ఆల్మోస్ట్ ఏం కాదు, కంప్లీట్గా చనిపోయింది అనమాట ఇది. ఇంకా ఆ తర్వాత ఈ విధంగా దీన్ని కంప్లీట్గా దాని మీద ఉన్న బొచ్చంతా తీసేస్తారు. తర్వాత దీన్ని బొచ్చంతా అంటే పైన ఈకలని తీసేసిన తర్వాత ఇలా కాల్చుకోవాలన్నమాట. అంటే ఇంకా ఎక్స్ట్రా హెయిర్ ఏమన్నా ఉన్నా కూడా సో కంప్లీట్గా అది రిమూవ్ అవుతుంది. అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది చికెన్ అనేది. చూడండి ఎలా దీన్ని సో సెగన మంటల్లో లైట్గా కాల్చేస్తూ ఉన్నారు కంప్లీట్గా. ఇది మొత్తం అలా కాల్చేసిన తర్వాత ఇలా కంప్లీట్గా ఏదైతే ఎక్స్ట్రా ఉన్నిందో సో ఆ హెయిర్ అంతా ఇట్లా అయిపోయిద్ది అనమాట, ముడుచుకుంటుంది. తర్వాత ఏం చేయాలంటే దీనికి కొంచెం వాటర్తో బాగా క్లీన్ చేయాలి. ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను, స్టెప్ బై స్టెప్ ఇలా ఉంటుంది. ఫస్ట్ దాన్ని కట్ చేసుకోవాలి, గొంతు కోసేసి మొత్తం అంతా చంపేస్తారు. ఆ తర్వాత దాన్ని ఇలా పైన తోలంతా తీసేసి బొచ్చంతా తర్వాత ఇలా కాల్చేస్తారు. కాల్చిన తర్వాత దాన్ని మళ్ళీ క్లీన్ చేయాలి. సో ఇది కాల్చిన తర్వాత ఇలా ఈ తల అనమాట. సో దాని చూడండి ఇవి కళ్ళు, ఓకే. ఇది ఇందాక మన గొంతు కోసాం కదా, సో అది కాల్చిన తర్వాత ఇలా అయిందనమాట బ్లాక్గా. సో పైన ఉన్న ఈ ఎక్స్ట్రా హెయిర్ అంతా కూడా ఇలా కాలిపోయింది. దీన్ని వాటర్తో కొంచెం పసుపు పూసి క్లీన్ చేసి కడిగేస్తారు. అలా చేయడం వల్ల ఏంటంటే ఏమైనా కొంచెం నీచు అలా అనిపించిందంటే బాగా క్లీన్ అయిపోద్ది అనమాట. తర్వాత దీన్ని వాటర్తో ఇలా మొత్తము క్లీన్ చేసేస్తే కంప్లీట్గా వెళ్ళిపోద్ది అనమాట. దీనికి కొంచెం పసుపుని పోసి ఇలా క్లీన్ చేసామనుకోండి, దాని మీద ఏమన్నా ఇంకా ఉన్నిందంటే అదంతా కంప్లీట్గా వాష్ అయిపోద్ది. చూడండి వాళ్ళు సో ఈ పసుపు అనేది ఎలా దానికి అప్లై చేస్తున్నారో, ఇలా అప్లై చేసి క్లీన్ చేయడం వల్ల ఏంటంటే ఏమైనా మామూలుగా సో దానికి ఎటువంటిది ఉన్నా కూడా కాల్చాం కాబట్టి మొత్తం క్లీన్ అయిపోద్ది అండ్ ఫ్రెష్గా ఉంటుంది అనమాట. మనకేంటంటే షాప్లో దొరికేటివి అలా ఈ బాయిలర్ కోళ్ళు వాళ్ళు సరిగా క్లీన్ చేయరు, ఎలా అంటే అలా కట్ చేసి ఇచ్చేస్తారు. బట్ ఇదేంటంటే ఈ విలేజ్లో కంప్లీట్గా మనం నాటుకోడి మన ఇంట్లో పెంచుకునేవి అనమాట. ఇవి తీసి ఇలా కట్ చేసి ఇలా క్లీన్ చేసుకొని స్టెప్ బై స్టెప్ చేసుకుంటే అది చాలా నీట్గా బాగుంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. ఇది చాలా హెల్తీ కూడా ఆరోగ్యానికి. సో తర్వాత పసుపు అంతా అప్లై చేసిన తర్వాత దీన్ని ఇలా వాటర్తో కంప్లీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇది కంప్లీట్గా క్లీన్ అయిన తర్వాత చూడండి ఇందాక ఎలా ఉన్నింది, ఇప్పుడు ఎంత ఫ్రెష్గా క్లీన్ అయిపోయిందో. సో ఇది వెనక కాళ్ళు, ముందు ఇవి రెక్కలు, ఇది ఇందాక చూపించాం కదా మెడ. తర్వాత దీన్ని ఇది కట్ చేసే ప్రాసెస్ చూడండి. ఫస్ట్ వచ్చేసి తొడని మనకి కట్ చేస్తున్నారు, అటు సైడు ఇటు సైడు రెక్కలు రెక్కలు అంటారనమాట. ఇవి
వింగ్స్ చూడండి. ఇవి వచ్చి తొడలు, వీటినే లెగ్ పీస్లు అంటారు. ఇలా బ్యాక్ అనేసి కట్ చేస్తే కంప్లీట్గా మనకి ఎలా కావాలో అలా కట్ చేసుకోవచ్చు. చూడండి, దీన్ని లెగ్ పీస్లు అంటారనమాట. ఎక్కడ వరకు కట్ చేసుకుంటే లెగ్ పీస్లు ఎండ్ అనమాట. 2 లెగ్ పీసెస్. అసలు ఎంత న్యాచురల్గా, అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. ఇదేంటంటే పైన ఉన్నటువంటి స్కిన్ అదంతా తోలు తీసేస్తున్నారు అనమాట. అది మీ ఇష్టం. కొంతమంది తింటారు, కొంతమంది తినరు. సో మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే మీరు పడేసుకోవచ్చు. బట్ నాటుకోడిలో ఏ పార్ట్ అది దానికి కావాలో అది వేసుకుంటే అన్ని టేస్ట్ బాగానే ఉంటుంది. ఇలా చూడండి. సో దీన్ని బొండగా అంటారు. అంటే తను తిన్న ఆహారం అంతా అందులో ఉంటుంది అన్నమాట. సో అది ఇప్పుడే పాపం పచ్చిగడ్డంతా తింది. సో అది కంప్లీట్గా సో ఇలా చీల్చిన వెంటనే అది లివర్ చూడండి అసలు ఎలా ఉందో. మనం ఎప్పుడు ఇంత ఓపెన్గా చూసుంటాం. అందరికీ అర్థం అవ్వాలని నేను ఇట్లా క్లియర్గా చూపిస్తున్నాను. సో ఇలా చూడండి ఎలా ఉందో. దానికి పై భాగంలోనే ఆహార నాళిక. సో ఇదంతా కూడా దీనికి అసలు ఇది గుడ్లు పెడుతుంది యాక్చువల్గా. దానివల్ల దీనికి ఫ్యాట్ ఎక్కువ ఉందండి. చాలా ఫ్యాట్ ఉంది దీనికి. చెప్తాను. అసలు ఇందాక చెప్పాను కదా ఇది గుడ్లు పెడుతుందని. దీన్ని గుడ్లు పేగు అంటారు, గుడ్ల సేరు అంటారు అనమాట. ఇదంతా అసలు ఎన్ని ఉన్నాయో చూడండి. ఇవన్నీ గుడ్లు ఇవాళ రేపు ఎల్లుండు అలా రోజు ఒకటి అది ఫామ్ అయిపోతుంది సైజులో. తర్వాత మనకి ఎగ్ ఇస్తుంది అనమాట. రోజు ఒకటి ఎగ్ రూపంలో ఇట్లా వచ్చేస్తుంది. ఇలా చూడండి అసలు దాని లోపల ఎన్ని పేగులు ఉన్నాయో. ఇవన్నీ కూడా ఇవన్నీ లివరు, కాలేయం, ఎగ్స్, తర్వాత కింద భాగంలో రాళ్ళ గుండికాయ. సో అంటే మనం తిన్నది అంతా కూడా డైజెషన్ వేస్ట్ అంతా కూడా ఇక్కడికి వచ్చేస్తుంది. సో అది కూడా కట్ చేసినప్పుడు నేను ప్రాసెస్ చూపిస్తాను మీకు. సో ఎలా ఉంటుంది అనేసి. ఇది కంప్లీట్గా రిమూవ్ చేసేసిన తర్వాత చూడండి అస్సలు ఎంత బాగా చిన్న సైజు ఎన్ని ఉన్నాయో చూడండి. ఆల్మోస్ట్ ఒక 20 more than 20 ఉన్నాయి. బట్ 20 మనకి ఇవ్వదు. సో వాటిలో కొన్ని మాత్రమే వస్తాయి. అసలు ఎంత బాగున్నాయో చూస్తుంటేనే అసలు అదొక ఎంత మెత్తగా ఉంటాయంటే ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో. తర్వాత రోజు కొంచెం డెవలప్ అయ్యి ఒక ఫామ్ అయ్యి తర్వాత ఒక లేయర్ వచ్చి తర్వాత మనకి ఎగ్గా వస్తుంది బయటికి. ఇదేంటంటే ఇది లోపల ఫామ్ అయినది అనమాట. ఇది మనకి రేపటికి వచ్చేస్తుంది. ఇది ఎగ్ రూపంలో మనం తీసేసుకోవచ్చు దీన్ని ఇంకా. సో దీన్ని లివర్ అంటారు. అది కొంచెం ఓపెన్ చేసి చూపించవా క్లియర్గా. ఇది చూడండి ఇలా జాయింట్ అయి ఉంటుంది 2 పార్ట్లుగా. దీన్ని లివర్, దీనిని దొమ్మ అంటారు. ఇది వేసుకోరు బట్ చూపిస్తున్నాను మీకు అంటే ఏంటి అనేసి. సో ఇందాక చెప్పాను కదా దీన్ని రాళ్ళ గుండికాయ అంటారనమాట. అంటే మొత్తం మనం తిన్నదంతా కూడా డైజెషన్ అయ్యి ఇలా వేస్టేజ్ అంతా కూడా ఈ రాళ్ళ గుండికాయలో చేరుతుంది చూడండి. సో మొత్తం అవి ఏమేమి తిన్నదో అవి యాక్చువల్గా అన్నీ ఇవి పురుగులు లేకపోతే వడ్లు, బియ్యం అన్నీ తింటాయి కదా, జొన్నలు. సో అవన్నీ కూడా ఇలా వేస్టేజ్ అంతా కూడా జీర్ణమయ్యి రాళ్ళ గుండికాయలోకి చేరుతుందనమాట. సో అదే అన్నమాట బాత్రూమ్ అంటామే మన భాషలో చెప్పాలంటే. సో అంతా అదే. ఇలా మొత్తం కటింగ్ అయ్యింది. తర్వాత మనకి అది స్మాల్ పీసెస్ కావాలా లేకపోతే మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో మొత్తం కూడా పీసెస్ లాగా కట్ చేసుకోవడమే ఇంకా. ఇది ఇందాక చెప్పాను కదా కోడి తల అన్నమాట. దీన్ని ఇలా కట్ చేసేసారు. కళ్ళు చూడండి, ఇవి కళ్ళు. ముందుకు తిప్పు.
కట్ చేసిన తర్వాత లోపల ఇలా ఉంటుంది. ఇగోండి ఇద్దో ఇది కన్ను చూడండి అసలు క్లియర్గా. అబ్బా ఎలా ఉందో, ఇంత సైజులో ఉంటే చూడడానికి చాలా చిన్నగా అనిపిస్తాయి, కానీ ఈ కోడి కళ్ళు కూడా చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. మంది కూడా అప్రాక్సిమేట్లీ దీనికన్నా కొంచెం పెద్ద సైజులోనే ఉంటాయి అనుకోండి, బట్ ఇంత క్లియర్గా మనం అయితే చూడలేము. చూడండి చూడండి దాన్ని కట్ చేస్తున్నామని పక్కన దాని ఫ్రెండ్ పుంజు అంటారు దాన్ని, అది ఎలా వెయిట్ చేస్తూ ఉందో అప్పటి నుంచి పాపం. సో ఇలా మొత్తం ఫైనల్గా ఇది సో మొత్తం క్లీన్ చేసేసి కట్ చేసేసుకొని వాష్ చేసేసిన తర్వాత ఇలా ఉంటుంది అనమాట. చూడండి మన షాప్లోకి వెళ్ళి తీసుకున్నది కూడా ఇట్లా ఉండదు యాక్చువల్గా. ఇది మన ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారు ఇలాగా. సో మొత్తము మనకి ఎలా కావాలో అలాగా పీసెస్ కట్ చేసుకొని క్లీన్ చేసుకున్నాము. తర్వాత వాష్ కూడా అయిపోయింది చూడండి. సో ఇదంతా కూడా స్కిన్లెస్ బోన్స్ ఇవన్నీ కూడా ఎగ్స్ అన్నమాట. ఫైనల్గా మన నాటుకోడి ఇలా కట్ చేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.